ఒక్క పూట కూటి కొరకు. చాలుమా, సంఘానికి హెచ్చరిక అది. ఒక్క పూట కోసం వాడు జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు, జాగ్రత్త. ఒక్క పూట కోసం, ఒక్క పూట కోసం. ఈ మాట అంటే కొంతమంది బాధ కలగచ్చు. ఆదివారం ఒక్క పూట కోసం పన్నులకి వ్యాపారం వెళ్తున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు పన్నులకి వ్యాపారానికి పరిగెడుతున్న ఒక్క పూట కోసమే కదా. ఈ ఆదివారం ఎంత ప్రాముఖ్యమో మేస్త్రులకి, ఒక్క పూట కోసమే కదా. ఒక్క పూట కోసం దేవుని సన్నిధిని మరుస్తున్నాం, ఒక్క పూట కోసం దేవుని సన్నిధిని విడిస్తున్నాం. ఒక్క పూట. అక్కడేమంటున్నాడు దేవుడు? ఒక్క పూట కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న ఆ భ్రష్టుడు ఉన్నాడు, జాగ్రత్త. భ్రష్టుడు అంటున్నాడు దేవుడు.